నమస్తే, దిస్ ఇస్ శౌర్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద హత్యాయత్నం జరిగింది అనే వార్త అయితే మాత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుంది. ఎందుకంటే ప్రధానమంత్రి అనేటప్పుడు హై కేడర్స్ ఉండేటప్పటికి చాలా భారీ భద్రతా బలగాలు ఉంటూ ఉంటాయి, హై సెక్యూరిటీ ఉంటుంది. మరి అలాంటి జోన్స్ ని ఛేదించి ఎలా హత్యాయత్నం చేయగలిగాడు అనేది ఇప్పుడు పూర్తిగా కూడా చర్చించుకుంటూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, మోదీ మీద హత్యాయత్నం కుట్ర. సో అంటే మనం ఎప్పుడో చూసాం, రాజీవ్ గాంధీ మీద జరిగినప్పుడు మనకి ఆ హత్య అంటే దగ్గరగా ఉండే ఒక నాయకుడిని అంతమొందిస్తే ఎలా ఉంటుంది అనేది. సో అది మళ్ళీ ఇప్పుడు ఒక భయాన్ని సృష్టిస్తుంది. సో వాళ్ళని పట్టుకున్నారా ఏంటి, అసలు ఎందుకు హత్యాయత్నం చేశారు? మీరు చెప్పినట్టు ఒక ఇందిరాగాంధీ, ఒక రాజీవ్ గాంధీ నిజంగా చాలా విషాదకరమైన సంఘటనలు అవి భారతదేశ చరిత్రలో. అవును. అలాగే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద హత్యాయత్నం, అది కూడా బీహార్కు చెందిన అమన్ తివారీ. ఈ అబ్బాయికి 22 ఏళ్ళండి అంతే. వీళ్ళ నాన్నగారు గణేష్ తివారీ, ఆయన కర్మకాండలు చేసుకుంటూ ఉంటారు. అంత బాధాకరం. ఎందుకు బాధాకరం అంటున్నానంటే, ఈ అబ్బాయి డబ్బు కోసం ఈ పని చేశాడు అని తెలుస్తుంది. గతంలో కూడా ఇతను మైనర్గా ఉన్నప్పుడు కలకత్తా ఎయిర్పోర్ట్ని ధ్వంసం చేయాలనుకున్నట్ట. ఓకే. అప్పుడు అరెస్ట్ అయ్యాడు. మైనర్ కాబట్టి పెద్ద శిక్షలు లేకుండా తప్పించుకున్నాడు. సో అప్పుడు కూడా వేరే వాళ్ళతోటి నెట్వర్క్ పెట్టుకున్నాడు. ఈ అబ్బాయి పెద్దగా చదువుకోలేదు, కానీ ఇతనికి నెట్వర్క్ మీద అంటే ఇంటర్నెట్ వీటి మీద మంచి అవగాహన ఉంది. సో ఇప్పుడు ఏం చేశాడంటే, అమెరికా నిఘా సంస్థ ఉంది కదా, సిఐఏ, వాళ్ళకి ఒక ఇది డీల్ పెట్టాడు. నేను ప్రధానమంత్రి మోదీని చంపేస్తాను, మీరు నాకు బోల్ డబ్బులు ఇస్తే 22 రోజులు పడుతుంది నాకు ఆ పని పూర్తి చేయటానికి. మై గాడ్. అసలు వెంటనే వాళ్ళు పోలీసులను అలర్ట్ చేశారు. చేస్తే పోలీసులు వెంటనే దుమ్రాను తర్వాత ఇంకొక చోట ఇతని ఇంటి మీద మొత్తాన్ని నిఘా పెట్టి అందరూ కలిసి చుట్టుముట్టి అతను అరెస్ట్ చేశారు. అతని ల్యాప్టాప్ అన్ని తీసుకున్నారు. ఇంకో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు ఇతను చెప్పాక. వాళ్ళ పేర్లు ఇంకా బయట పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళకి ఎవరితోనో లింకులు ఉన్నాయేమో. ఇతను మరి ఏ నెట్వర్క్ పెట్టుకున్నాడు, ఎవరితో లింకులు పెట్టుకున్నాడు, అసలు ప్రధానమంత్రిని ఎందుకు చంపాలనుకుంటున్నాడు, ఇతను వెనకాల ఎవరున్నారు, ఎందుకంటే ఇతను ఒక్కడు చేసే విషయం కాదు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, సో అదొక టెన్షన్, అదొకటి ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద ఇప్పుడు చాలా మందికి చాలా కన్ను ఉంటుంది. ఎందుకంటే భారతదేశం ఈ రోజు ఇంత బాగా ఉంది, మనం ఆర్థికంగా ఇంత మనం పుంజుకున్నాం. తర్వాత ఇవాళ అందరూ ఇబ్బందులకు గురవుతున్నారు, కానీ భారతదేశంలో ఏ ఇబ్బందులు లేవు. అటు చమురు కావచ్చు, ఇటు పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, ఏ విషయంలోనూ కూడా ప్రజలు హ్యాపీగా బతుకుతున్నారు, ఎటువంటి కొరత లేకుండా. మిగతా అన్ని దేశాలు ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద ఇంత కుట్ర చేశారంటే దీని వెనకాల ఎవరో ఉండుంటారు. ఒక్కడే పాకిస్తాన్ ఉందా, మరి ఎవరున్నారు అంటే ఇప్పుడు పాకిస్తానే కదా మెయిన్. పాకిస్తాన్ మేము ఢిల్లీ వస్తాం, కలకట్టా వస్తాం, లేకపోతే మీ ఇళ్లలోకి దూరతాం, మిమ్మల్ని చంపేస్తాం మొన్ననే అన్నారు కదా. సో ఇతను వాళ్ళకి చిక్కాడా అంటే ఇతను డబ్బు కోసం చూస్తున్నాడు కదా. ఏముంది మేడం, ట్రేస్ చేస్తే నెట్వర్క్ లో తెలుస్తాయి. అందుకనే వాళ్ళు ఆ గది సీజ్ చేశారు, చుట్టుపక్కలంతా కాపలా పెట్టారు, ఎవరిని రానివ్వట్లేదు, ఎందుకంటే ఏమైనా ఎవిడెన్స్లు ఉంటాయని. ఈ అబ్బాయిని కూడా విచారిస్తున్నారు పోలీస్ వాళ్ళ దగ్గర పెట్టుకుని. వాళ్ళు మరి ఏ రకంగా విచారిస్తున్నారో మనకు తెలియదు. దీనికంటూ ప్రత్యేకంగా ఉంటాయి కదా సెల్స్. అంటే ఎవరికి తెలియకుండా విచారణ జరుగుతున్నట్టుంది. ఆ ఇద్దరు ఎవరు అనేది నెక్స్ట్ గానీ వాళ్ళు బయటకు చెప్పట, ఎందుకంటే చెప్తే ఇప్పుడు మొత్తం వాళ్ళందరూ అలర్ట్ అయిపోతారు. సో ఇది చిన్న విషయం కాదండి, అసలు సంబంధించిన విషయం ఒకటి. అసలు ప్రధానమంత్రిని చంపేయాలనుకోవటం ఏంటి, అసలు దీని వెనకాల ఇది నిజంగా ఆలోచిస్తుంటేనే మనకు ఆశ్చర్యంగా ఉంది. అవును, ఇదేదో సిల్లీగా చేసే పని కాదు. ఈ అబ్బాయికి డబ్బు ఆశ ఉంది, దాన్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకోవాలనుకున్నారు. సో అతను లొంగి ఉంటాడు, కానీ తెలివి తక్కువగా ఇతను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏంటి అమెరికా నిఘా విభాగానికి. కానీ అది కూడా మంచిదైంది, వాళ్ళు వెంటనే అలర్ట్ అవ్వడం, చెప్పడం. ఇప్పుడు ఏదైనా జరుగుంటే మనం ఏం చేస్తామండి, అసలు చాలా పీక్ టైం అదే కదా. అసలు ఊహిస్తేనే మనకి ఆశ్చర్యంగా భయంగా ఉంది.